అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం. ముఖ్యంగా ఇప్పుడు ఈ చిన్న వీడియోలో ఏం సమాచారం ఇవ్వాలనుకుంటున్నా అంటే, ఇందాక పొద్దున మధ్యాహ్నం వచ్చిన ఆలోచన ఇది. ఇప్పుడు నేను రికార్డ్ చేయడం జరుగుతోంది. ఇది నేను అనుకోవడం ఆలస్యం. నాకు ఆశ్చర్య ఆనంద అద్భుతాలను ప్రసాదించేశారు స్వామివారు అమ్మవారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా నేను రెండు విషయాలు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకటి ఇది బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల కొండలో జరిగిన మహా అద్భుతం గురించి, రెండవది విజయవాడలో జరిగిన మహా అద్భుతం గురించి నవరాత్రులలో భాగంగా చెప్పాలని నా యొక్క అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. మీకు నా ఆలోచన మేరకు వచ్చింది. దాంట్లో నేను అది ఆశ్చర్యం ఏమంటే, నేను ఏదైతే అనుకున్నానో అది నేను ఒక గ్రూప్లో చూశాను. విజయవాడ అద్భుతం గురించి, మహా అద్భుతం గురించి చాలా గొప్పగా అనిపించింది. నాకు చాలా ఆనందం అనిపించింది. అది 1955లో జరిగింది. ఈ తిరుమల కొండ పైన అది మహా అద్భుతం 2014లో జరిగింది. ఈ రెండు విషయాలను నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఒకే వీడియోలో, లేదా విడిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదట నవరాత్రుల సందర్భంగా విజయవాడలో 1955లో అమ్మవారు ఒక రిక్షా వాడికి దర్శనం ఇవ్వడం జరిగింది. రాత్రిపూట సినిమా చూసి థియేటర్ దగ్గర రిక్షా అతనిలో అడిగి ఆ రిక్షాలో కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళాలమ్మా అంటే, ఇంద్రకీలాద్రికి వెళ్ళాలని అన్నాడు. సరే అని చెప్పి అక్కడ కూర్చుని అక్కడ దిగంగానే వెనక మాట్లాడుతుంటే అమ్మవారు లేరు. చూస్తే మెట్లెక్కి వెళ్తున్నారు అమ్మవారు ఆ కొండపైకి. అప్పుడు అమ్మ డబ్బులు ఇవ్వలేదనంటే, నీ తలపాగాలో పెట్టాను చూడు 10 రూపాయలు ఒకటి, తలపాగా తీసి చూస్తే 10 రూపాయల నోట్ ఒకటి ఉంది, బంగారు గాజు ఒకటి ఉంది. ఆశ్చర్య ఆనందం. ఆ ఆనందం గట్టిగా వస్తే అందరూ వచ్చారట. అది అప్పుడు పేపర్లో కూడా ప్రశ్నించడం జరిగింది. అది నేను ఒక గ్రూప్లో చూశాను ఇందాక. చాలా ఆశ్చర్యం ఆనందం అనిపించింది నాకు. అదేవిధంగా తిరుమల కొండలో కూడా ఇది బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎట్లాంటి అద్భుతాలు అది 70 సంవత్సరాల కింద అయితే తిరుమల కొండ పైన సుమారుగా 11 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది ఒక మూగవాడికి మాటను ఇవ్వడం, గోవింద నామస్మరణతో మాట ఇవ్వడం. ఎన్నో ప్రయత్నాలు చేశారు డాక్టర్లు లండన్లో, కానీ అతనికి మాట రాదని చెప్పారు. కానీ తిరుమల కొండలో గోవింద నామస్మరణతో మూగవాడికి మాట రావడం, అది నేను ఇందాక మా స్నేహితుడు చూడడం నాకు ఆశ్చర్య ఆనందం అనిపించింది. నాకు వాట్సాప్ పంపించాడు అతను. చాలా ఆశ్చర్యం. నేను ఏది చెప్పాలనుకున్నానో ఆ రెండు నేను చూడడం నాకు చాలా ఆశ్చర్య ఆనందం అనిపించింది. ఈ రెండు సమాచారాలు ఇవ్వాలి చిన్న వీడియోలో నాకు అనిపించింది. ఈ రెండు ఎందుకంటే, ఒకటి దేవి నవరాత్రుల్లో భాగంగా, ఒకటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సమాచారం ఇస్తున్నాను. బహుశా చాలా మంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియబోవచ్చని ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్. అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్.